తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవిపై గతంలో ఎప్పుడూ లేనంతగా రగడ జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడి కోసం ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్టానానికే కొంతమంది నేతలు కొన్ని కండిషన్స్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరికొందరు నేతలు మాత్రం కమలం దళపతి ఎంపికలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీకి కొత్త దళపతి ఎంపికపై అధిష్టానం ఓవైపు కసరత్తు స్పీడప్ చేసే పనిలో ఉండగా ఎలాంటి వారినైనా అధ్యక్షుడిగా ఎంపిక చేయాలన్న విషయంపై ఢిల్లీ పెద్దలకే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక సూచనలు చేశారు. అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర కమిటీకి అప్పగించవద్దని, అలా చేస్తే అధ్యక్షుడు రబ్బర్ స్టాప్ గానే ఉంటారని చెప్పుకొచ్చారు. అందుకే కేంద్ర కమిటీనే ప్రెసిడెంట్ గా ఎంపిక చేయాలంటూ సూచించారు. కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దని, ధర్మం కోసం పనిచేసే వారికి ప్రాధాన్యతనివ్వాలంటూ కామెంట్స్ కూడా చేశారు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాజా సింగ్ చేసిన కామెంట్స్ తో ఇప్పుడు మరోసారి బీజేపీ రాజకీయాల్లో చిన్నపాటి రగడ నెలకొంది. మరోవైపు బీజేపీ అధ్యక్ష పదవిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, కానీ కొత్త దళపతి రేసులో తాను లేనని, ప్రెసిడెంట్ పదవి వస్తుందని తాను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోనని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో, కార్యకర్తలు ఎలా ఉండాలో బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఇటు తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక విషయంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. నేను లైన్లో లేను. నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చారు నాకు. కాబట్టి ఏ కార్యకర్తని కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తానని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు, 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్త సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏందో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది, అప్పుడే వస్తుంది, వచ్చింది, నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకోటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్ గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తాయని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో, ఒక బాధ్యత కనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి, జాతీయ భావాజాలం గల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. అందరూ కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, తప్పవుతుంది. అది
ప్రస్తుతం బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఇప్పటి వరకు ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ